ఒకప్పుడు 200 రూపాయలు ఆ పింఛను కూడా పెట్టింది ఎన్టీ రామారావు గారి 35 రూపాయలతో 83లో ప్రారంభిస్తే నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు 95లో చేస్తే తర్వాత మళ్ళీ నేను 14కి వచ్చే లోపల 200 రూపాయలు అయితే నేను వచ్చి దాన్ని 2000 రూపాయలు చేశాను. అంటే 10 రెట్లు పెంచాను. పెంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడతారు పేదవాళ్ళ కోసమే పుట్టామని. కాదు, పేదవాళ్ళని సర్వనాశనం చేయడానికే పుట్టారు ఆ పార్టీ. అలాంటి పార్టీ అది. ముక్కుతూ మూలుగుతూ నా 5 ఏళ్లలో 250 పెంచేవాళ్ళు. మళ్ళీ ఒక 2 ఏళ్ళు అయితే 250 రూపాయలు పెంచేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను, పింఛన్లు పెంచుతానని చెప్పాను. పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తానని 4000 రూపాయలు ఏప్రిల్ నుంచి మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఎక్కడ కూడా 6000 రూపాయలు దివ్యాంగులకు లేదు. నేను ఆలోచించాను, నేనే 500 నుంచి ఆ రోజు 3000 చేశాను. తర్వాత ప్రభుత్వం వాడికి ఇవ్వాలా, దాన్ని మళ్ళీ 6000 చేశాను. ఈరోజు ఒక తృప్తి. దానివల్ల చాలామంది బాగుపడే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,82,000 కుటుంబాలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా నేనే ఆ రోజు ప్రారంభించాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ ఇంటి పైనే ఉచితంగా కరెంటు తయారు చేయడానికి రూఫ్ టాప్ సోలార్ ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానివల్ల మీ సైకిళ్లు కానీ మోటార్ సైకిళ్లు కానీ రేపు కార్లు కానీ ఛార్జ్ చేసుకుని జల్సాగా పెట్రోల్ బంకు పోయే పని లేకుండా ఆనందంగా తిరిగే పరిస్థితి వస్తుంది. అది కూడా క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడుండే గిరిజన బిడ్డలు మట్టిలో మాణిక్యాలు. వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు. మీరు ఒకసారి చూస్తే మొన్నే ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు. ప్రపంచంలో ఎప్పుడూ జరగనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దగ్గర 25,000 మంది పిల్లలు 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో విశాఖపట్నంలో ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డు కానీ వరల్డ్ యూనియన్ రికార్డు కానీ క్రియేట్ చేశారు. అంటే దీన్ని బట్టి ఎవ్వరూ చేయలేని పని మన పిల్లలు చేయగలిగారంటే వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చేయగలిగితే రేపు ఉద్యోగాల్లో ఎందుకు చేయలేరని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు నేను అందుకే ఈసారి తల్లికి వందనం 1 నుంచి 12 వరకు 4,86,803 మంది పిల్లలకి 643 కోట్లు మీ అకౌంట్లో వేసా. మా ఆడబిడ్డలున్నారు. గిరిజన ప్రాంతంలో కొంతమంది పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారు, సంతోషం. వేరే ప్రాంతాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ 2.4% ఉంది. 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్, అంటే జనాభాగా మేనేజ్మెంట్ కంటే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని చెప్పా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఒక ఇంటికి పోయాను, 3 పిల్లలు, 2 చదువుకుంటున్నారు. ఒకడు స్కూల్కి డుమ్మా కొట్టాడు, 7వ తరగతి. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేశాను, చెప్పాను, చదువుకుంటానన్నాడు. అతను కూడా స్కూల్కి పంపించి 15,000 రూపాయలు కూడా అదనంగా ఇమ్మని ఆదేశాలు ఇచ్చాను కలెక్టర్కి. అంటే 3 ఉంటే 45,000 రూపాయలు ఆ తల్లికి ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ మీ పట్లుండే అభిమానం, కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను చెప్పింది వాస్తవం అయితే
గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మా ఆడబిడ్డలు. అందరికీ వచ్చిందా లేదా అమ్మా మీరే చెప్పండి. వచ్చిందా? వచ్చిందంటే చేలిపైకెత్తండి. హ్యాపీనా? ఆనందంగా ఉన్నారా? మీ ముఖంలో ఆనందం చూడాలనేది కోరిక. నాకు చాలా కష్టాలున్నాయి. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. నేను సూపర్ 6 చెప్పా. మళ్ళీ ఒక మాట చెప్పా, నాకు ఎన్ని కష్టాలున్నా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకునేమని ఆనందం ఉంది. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క అభివృద్ధి జరగాలి. రెండు కూడా సమతుల్యంతో ముందుకు పోతున్నాం. ఏజెన్సీ పరిధిలో స్కూళ్లు కానీ కాలేజీలు చదివే 1,76,799 మంది గిరిజన విద్యార్థుల కోసం 1,337 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క కొంతమంది పిల్లలు స్కూలుకు నిలిచిపోతే 13,274 మందిని మళ్లీ స్కూల్లో చేర్చే పరిస్థితి తీసుకొచ్చాం. గిరిజన యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం, ఒకప్పుడు మీకు అందరికి కూడా వైద్య సేవలు కూడా అందుబాటులో లేవు. ఇప్పటికి కూడా నాకు ఈ సమస్య ఉంది. ఎడ్యుకేషన్ విషయంలో మీరు చూస్తే నిన్ననే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు, 373 స్కూల్ బిల్డింగ్లు లేవంటే నూతనమైన బిల్డింగులకి 45 కోట్ల రూపాయలు ఒకటేసారి రిలీజ్ చేసి పూర్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకూడదని ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే 1,487 మంది పిల్లల ఆడవాళ్ళకి సికిల్ సెల్ రోగులకి నెలకు 10,000 రూపాయల చొప్పున పింఛను కూడా ఇస్తున్నాం. గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు ప్యాకేజీలు కానీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. డోలీ మూతలు లేకుండా 76 బర్త్ వెయిటింగ్ హాల్స్ బలోపేతం చేశాం. 35 కొత్త భవనాల నిర్మాణంలో ఉన్నాయి. 15 రిపేర్లు చేస్తున్నాం. 122 ఫీడర్ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 482 కోట్ల వ్యయంతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడు కూడా కొంతమంది గిరిజన ప్రాంతానికి రావాలంటే డాక్టర్లు రావడం లేదు. ఇక్కడ కూడా ఇంకా డాక్టర్లు తయారు కాలేదు. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. అవసరమైతే ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాం. శాంక్షన్ అయిన అన్ని డాక్టర్ పోస్టుల్ని ఏదో ఒక విధంగా భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్. నేను ఇప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాను, అరకు కాఫీ కానీ గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు మీరు చూస్తే ఒక నాంది ఫౌండేషన్ ద్వారా ప్యారిస్లో కూడా ఒక అరకు కాఫీ స్టాల్ మనం పెట్టాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, నేను ఢిల్లీకి పోయినా ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒక సాలో గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ఏజెన్సీ ఏరియాలో 11 మండలాల్లో 2,58,000 ఎకరాల్లో సాగు అవుతా ఉంది. 2,46,000 మంది దీనిపైన ఆధారపడుతున్నారు. ఇంకొక 1,00,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దీనివల్ల
ఇంకో పక్క 1,80,000 ఎకరాల్లో చెర్రీ సాగు చేసి 90,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారు. చింతపల్లి డివిజన్లో అయితే 2,185 ఎకరాల్లో 1,900 మంది రైతులు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. టర్మరిక్ పసుపు, మంచి పసుపు వస్తుంది. కుర్కుమిన్ అయితే ఎక్కువ దిగుబడి వచ్చే ప్రాంతం అది. ఇంకో పక్కన కాఫీ కానీ పెప్పర్ కానీ, ఇంకో పక్కన మామిడి, సపోటా, జీడిపప్పు, పనస, నేరేడు, నిమ్మ, సీతాఫలం, కుంకుమ ఇలాంటి చాలా వచ్చే అవకాశం ఉంది. ఈ పంటలు కానీ కరెక్ట్గా చేస్తే ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇవన్నీ చేయడానికి ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ కోసం కొన్ని సెంటర్లు పెడుతున్నాం. ఇప్పుడే జీసీసీని చూసా, కొత్త లోగో తీసుకొచ్చారు. కాఫీ, తేనె, రాగి ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టడానికి ప్రైవేట్ పీపుల్తో కూడా అవగాహన పెట్టుకున్నారు. ఇవన్నీగా నేను అనుకున్న పనులు సవ్యంగా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం 3 రెట్లు పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.